వెల్లడించాయి. ఢిల్లీ నిరసనలు 10 జన్పద్ కు తాకాయి. అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు సోనియా నివాసం ముట్టడించారు. అత్యాచార బాధితురాలికి తక్షణం న్యాయం చేకూర్చాలంటూ డిమాండ్ చేశారు. ఆందోళనకారుల నిరసనలతో బయటకు వచ్చిన సోనియా దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆందోళనకారులను శాంతింపజేశారు. అర్ధరాత్రి సోనియా నివాసం ఆందోళనకారుల నినాదాలతో హోరెత్తింది. అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలి ఇంటి ముందు నిరసనకారులు నినదించారు. అర్ధరాత్రి తీవ్రమైన చలని కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత 10 జన్పద్ కు తరలివచ్చారు. సోనియా బయటకు రావాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల నినాదాలతో ఎట్టకేలకు సోనియా బయటకు రాక తప్పలేదు. అర్ధరాత్రి 12:10 ఆమె తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారులు ఆమెను చుట్టుముట్టారు. సోనియా వారితో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడారు. మహిళల భద్రతపై నిరసనకారులతో ఆమె చర్చించారు. ఆరు బయటే నేలపై కూర్చొని వారి సమస్యలను విన్నారు. బాధితురాలికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటోందని సోనియా గుర్తు చేశారు. మీతో నేను ఉన్నాను అంటూ ఆందోళనకారులకు అభయం ఇచ్చారు. అయితే వెనక్కి తగ్గని నిరసనకారులు తుది గడువు ఇవ్వాలని సోనియాను కోరారు. దీనికి గడువు ఇవ్వలేమన్న ఆమె చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. ఉదయం మరోసారి నిరసనకారులతో సమావేశమై వారి సమస్యలను ఆలకిస్తారని తెలిపారు.